హలో ఫ్రెండ్స్, భారతి చెప్పే కథలకు స్వాగతం అండి. ఈ కథ పేరు ఇద్దరు కవులు. మాళవ దేశాన్నేలే రాజు జయవర్మ సభామంటపంలో నిత్యం ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుండేది. ఒకసారి హరిదాసొకడు తన కథన చాతుర్యంతో సభికులనందరినీ మంత్రముగ్ధుల్ని చేశాడు. జయవర్మ హరిదాసును ఘనంగా సత్కరించి, మీరు మా ఆస్థానంలో ఉండిపోరాదా? మీ వంటి గొప్ప కథకుల్ని నేనింతవరకు చూడలేదు అన్నాడు. అందుకు హరిదాసు వినయంగా, ప్రభు, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. మన దేశంలో నాగేశ్వరుడు, గంగాధరుడు అనే ఇద్దరు మహాకవులున్నారు. వారు రాజాశ్రయం కోసం కాక తమ తృప్తి కోసం కవిత్వం రాస్తారు. వారిరువురు కావ్యాలలోని పద్యాలను సంగ్రహించి నేనీ హరికథను కూర్చాను. గొప్పదనం వారిదే కాని నాది కాదు అన్నాడు. జయవర్మకు వెంటనే ఆ మహాకవులనిద్దరినీ తన ఆస్థానానికి రప్పించాలి అన్న కోరిక కలిగింది. ఆయన వాళ్ళ కోసం 2 మేనాలను, కొంత పరివారాన్ని పంపాడు. కొద్ది రోజుల్లో ఇద్దరు కవులు రాజధానికి తరలివచ్చారు. జయవర్మ వారిరువురికి వేర్వేరుగా విడుదలు ఏర్పాటు చేశాడు. తనే స్వయంగా వారిని సందర్శించి వారి కవిత్వం విన్నాడు. నిజంగా వారి కావ్యాలు గొప్పగా ఉన్నవి. ప్రతి పద్యంలోనూ అపూర్వమైన భావాలు ద్యోతకమవుతున్నవి. ద్యోతకమవుతున్నవి అన్న మాటకి కనిపిస్తున్నవి అని అర్థం అండి. శబ్దాల కూర్పులో సంగీత ధ్వనులున్నవి. అయితే రాజుకు ఒక అనుమానం వచ్చింది. నాగేశ్వరుడు, గంగాధరుడు ఇరువురు గొప్ప కవిత్వం చెప్పారు కదా, కానీ ఇరువురిలో ఎవరి కవిత్వం గొప్పది? రాజు తన సందేహం గురించి ఆస్థాన కవులకు, పండితులకు చెప్పి కావ్యాలను వారు చదివిన తరువాత తన సందేహం తీర్చమన్నాడు. మర్నాడు కవి పండితులందరూ ఏకకంఠంతో, ప్రభు, ఈ కావ్య పఠనం మాకు అదొక విధమైన పరవశ్యాన్ని కలిగిస్తున్నది. ఇవి అద్భుతమైన కావ్యాలు. వీటిని చదివి ఆనందించడమే తప్ప ఏది గొప్పదో నిర్ణయించే శక్తి మాకు లేదు, మన్నించండి అన్నారు. పండితుల జవాబుతో రాజుకు పట్టుదల ఎక్కువయింది. ఆయన మంత్రిని పిలిచి, నా కోరిక తీరే మార్గం లేదా? నాగేశ్వరుడు, గంగాధరుడు రాసిన కావ్యాలను అర్థం చేసుకుని వాటి గొప్పతనాన్ని అంచనా కట్టగలవాళ్ళు మన దేశంలో లేరా అని అడిగాడు. మంత్రి ఆలోచించి, ప్రభు, ఈ కవులు సామాన్యులు కారు. ఇలాంటి వారు ఏ దేశంలోనైనా అరుదుగానే ఉంటారు. అందువల్ల వారి శక్తిని అంచనా కట్టడం వారికే సాధ్యపడుతుంది అన్నాడు. జయవర్మకు ఈ సూచన నచ్చింది. ఆయన గంగాధరుడు రాసిన ఒక కావ్యాన్ని తీసుకుని నాగేశ్వరుడి వద్దకు వెళ్ళాడు. ఆయనకు తనను పీడిస్తున్న సందేహం గురించి వివరించి, తమరీ కావ్యాన్ని పరిశీలించి నిష్పాక్షికంగా తమ అభిప్రాయం తెలియచేయండి. ఈ దేశం మొత్తం మీద ఈ విషయంలో తీర్పునివ్వగలిగిన శక్తి మీకు మాత్రమే ఉన్నది అన్నాడు. నాగేశ్వరుడు కావ్యాన్ని పరిశీలించి, ప్రభు, నిస్సందేహంగా ఇది చాలా గొప్ప కావ్యం. గంగాధరుడు నాకంటే గొప్ప కవి అన్నాడు. జయవర్మ ఈ తీర్పుకు ఆశ్చర్యపోయాడు. తరువాత ఆయన నాగేశ్వరుడి కావ్యాన్ని గంగాధరుడు వద్దకు తీసుకుపోయి జరిగింది చెప్పి, నాగేశ్వరుడే స్వయంగా అంగీకరించినప్పుడు మీరే గొప్ప కవి అని నాకు అనిపించింది. అయినప్పటికీ ఈ కావ్యం చూసి నాగేశ్వరుడిని గురించి మీ అభిప్రాయం చెప్పగోరతాను అన్నాడు. గంగాధరుడు కావ్యాన్ని పరిశీలించి, మహాప్రభు, ఇది చాలా గొప్ప కావ్యం. నాగేశ్వరుడే నాకన్నా గొప్ప కవి అన్నాడు. జయవర్మకు ఏం చెయ్యాలో తోచలేదు. ఆయన మంత్రికి జరిగిందంతా చెప్పి, వీళ్ల గొప్పతనాన్ని తేల్చడం మన వల్ల కాదనుకుంటాను అన్నాడు. మంత్రి కొద్దిసేపు ఆలోచించి, ప్రభు, కవిత్వంలోనే కాక వినయ గుణంలో కూడా వీరు ఒకరికొకరు తీసిపోనట్టున్నారు. వీరి నుంచి నిజం బయట పెట్టించడానికి ఒక చిన్న పథకం వేయాలి. కావ్యకర్త పేరు చెప్పడం వల్ల వారు కావ్యంపై తమ నిజాభిప్రాయం చెప్పడం లేదు. తన గొప్పతనాన్ని తానే చెప్పుకోకపోవడం ఉత్తమ కవి లక్షణం కదా అన్నాడు. మంత్రి సూచన రాజుకు అర్థమయ్యింది. అప్పుడు ఆయన నాగేశ్వరుడు రాసిన మరొక కావ్యం తీసుకుని గంగాధరుడు వద్దకు వెళ్ళి, కవివర్య,
నా ఆస్థానంలో సుపద్ముడు అనే భటుడున్నాడు. ఆస్థానంలో నిత్యము కవిత్వం వింటూండడం వల్ల వాడికి సాహిత్యాభిలాష కలిగి తను ఒక కావ్యం రాశాడు. ఇది వాడి తొలి కావ్యం. నాకైతే నచ్చలేదు. కానీ సాహిత్యంలో తప్పొప్పులెంచడానికి నేనెంత వాణ్ణి? ఈ కావ్యంపై తమ అభిప్రాయం చెప్తారని వచ్చాను అని అన్నాడు. గంగాధరుడా కావ్యం పరిశీలించి, ఈ రచన చాలా ప్రాథమిక స్థాయిలో ఉన్నది. ఇతడు కవి కావాలనుకుంటే శ్రమపడి ఎంతో కృషి చేయవలసి ఉంటుంది అని అన్నాడు. తరువాత రాజు గంగాధరుడి కావ్యాన్ని ఒకదాన్ని తీసుకుని నాగేశ్వరుడి వద్దకు వెళ్ళి అది భటుడు సుపద్ముడిది అని చెప్పాడు. నాగేశ్వరుడు ఆ కావ్యాన్ని పరిశీలించి, ప్రభు, ఇది ఒక మహాకవి కావ్యం వలె ఉన్నది. శబ్ద ప్రయోగంలో సంగీతం పలుకుతున్నది. పద్యాలన్నిటా అద్భుత భావజాలం ఉన్నది. ఒక్క మాటలో మీ భటుడి నోట సరస్వతి పలుకుతున్నది అని అన్నాడు. ఈ మాటలకు రాజు సంతోషించి తన మందిరానికి పోయి మంత్రిని పిలిపించి, మనం గంగాధరుడిని ఘనంగా సన్మానించవలసి ఉంది. ఇరువురిలోనూ ఇతడే ఉత్తమ కవి అని తేలిపోయింది అంటూ జరిగింది చెప్పాడు. మంత్రి వెంటనే, మహాప్రభు, తమరు సన్మానించవలసింది నాగేశ్వరుణ్ణి, గంగాధరుణ్ణి కాదు అన్నాడు. మంత్రి మాటలు వింటూనే రాజు జయవర్మ ఒక్క క్షణం ఆశ్చర్యపోయి తరువాత దీర్ఘాలోచనలో మునిగిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం కలుగుతున్నది. గంగాధరుణ్ణి సన్మానించాలనుకున్న రాజు జయవర్మ మంత్రి నాగేశ్వరుణ్ణి సన్మానించమనగానే కోపగించుకోవలసింది పోయి అలా దీర్ఘాలోచనలో పడటం ఎందుకు? కావ్యం ఎవరు రాసింది తెలియనప్పుడు నాగేశ్వరుడి కావ్యం బాగాలేదని గంగాధరుడు అన్నాడు. కావ్యకర్త ఎవరో తెలియకపోయినా నాగేశ్వరుడు గంగాధరుడి కావ్యం పరిశీలించి గొప్పదని చెప్పాడు. ఇదొక్కటే చాలు కదా ఇరువురిలో గంగాధరుడే గొప్ప కవి అనేటందుకు. ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. ఫ్రెండ్స్, ఈ కథకి జవాబు మీ మనసులో ఏమొస్తుందో ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించాక ఇప్పుడు నేను చదివే జవాబుతో సరిపోల్చుకోండి. దానికి విక్రమార్కుడు, నాగేశ్వరుడు గంగాధరుడు ఒకరికొకరు తీసిపోని మహాకవులు అనే దాంట్లో సందేహం లేదు. ఇక వారిలో ఎవరో ఒకరిని మాత్రమే సన్మానించవలసి వచ్చినప్పుడు కవులుగా కాక వ్యక్తులుగా వారి గుణగణాలను పరిశీలించవలసి ఉంటుంది. ఆ ఇద్దరిలో గంగాధరుడు కడు అహంకారి. మొట్టమొదట రాజు నాగేశ్వరుడి వద్దకు వెళ్ళాడు. ఆయన గంగాధరుడే గొప్ప కవి అని చెప్పాడు. ఇకపోతే గంగాధరుడు అన్నట్టు నాగేశ్వరుడి కావ్యరచన ప్రాథమిక స్థాయిలో ఉన్నదంటే ఏ కవి పండితుడు అంగీకరించడు. ఆ కావ్యంలోని గొప్పతనాన్ని గంగాధరుడు గ్రహించలేకపోయాడు. రాజు ఆ కావ్యం సుపద్ముడు అనే భటుడు రాసినదని చెప్పడం వల్ల అతడు దాన్ని శ్రద్ధగా పరిశీలించి కూడా ఉండడు. కొత్తగా ఘంటం పట్టిన కవిని మహాకవి అయినవాడు తప్పక ప్రోత్సహించాలి. అలాంటి ఉదార గుణం గాని ఉత్తమ సంస్కారం గాని గంగాధరుడిలో లేవు. ఈ కారణాలు అన్నిటి వల్ల మంత్రి చెప్పినట్టు రాజు నాగేశ్వరుణ్ణి సన్మానించడమే ధర్మం అనిపించుకుంటుంది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఫ్రెండ్స్, ఈ కథ నచ్చిందా అండి? కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. ఫ్రెండ్స్, హైప్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.